ఎపిసోడ్ 3 లేడీస్ హాస్టల్. బీఏ పాస్ అయిన చాలామందికి కంపెనీకి ఫర్మ్కి కూడా తేడా తెలియదు. అందరికీ కావలసిన విషయాలని చిన్న చిన్న సబ్జెక్టులుగా విడదీసి ఎందుకు బోధించారో అర్థం కాదు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ మనల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనకున్న హక్కులేమిటో ఎవరూ మనకి క్లాస్ రూమ్లో ఎందుకు చెప్పరు? ప్రథమ చికిత్స, చిన్నపిల్లల్ని పెంచే జాగ్రత్తలు, శరీరాన్ని నిర్దిష్టాకారంలో ఉంచుకునే ప్రయత్నాలు, నలుగురిలో జంకు లేకుండా మాట్లాడగలిగే పద్ధతులు, అన్నిటికన్నా ముఖ్యంగా బిహేవియర్ సైన్స్ ఇవేమీ నేర్పరు. ఒక సగటు విద్యార్థి చదివే చదువు అతడి భవిష్యత్ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? విద్యార్థులకు పెళ్ళం పుట్టింటికి వెళ్ళినప్పుడు వంట ఎలా వండుకోవాలో ప్రాక్టికల్స్గా నేర్పితే మరింత ఉపయోగకరం కదా. క్లాసులో ఒకటే నవ్వులు. మైక్రోస్కోప్లో పువ్వుల్ని కాండాల్ని పరీక్షించే కన్నా విద్యార్థినులకు దాని బదులు ఎఫ్టైట్ గురించి నేర్పితే మంచిది కదా. క్లాసులో ఒకటే చప్పట్లు, విజిల్స్. మీరెందుకు హుషారుగా చప్పట్లు కొడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మాట్లాడుతున్నది సెక్షువల్ ఎఫ్టైట్ గురించి కాదు, జీవితం పట్ల మనిషికి ఉండాల్సిన ఎఫ్టైట్ గురించి. మేము మీకు బోధిస్తున్న మానసిక శాస్త్రం 25 సంవత్సరాల పాతది. అయినా సరే మీరు అదృష్టవంతులు, కనీసం ఆ సైకాలజీ అన్నా చదువుతున్నారు. కానీ దీన్ని కేవలం చదువుకే పరిమితం చేయకుండా మీ జీవితానికి అన్వయించుకోండి. నిజమైన సైకాలజీ స్టూడెంట్స్కి ఎప్పుడూ కోపం రాదు, ఎవరి మీద చిరాకు కలగదు. తన జీవితం పట్ల అతడికి ఎంతో ఇష్టం ఉంటుంది. అతడితో పాటు ఎక్కువ సమయం గడపడానికి స్నేహితులు కూడా ఇష్టపడతారు. అదంతా ఎందువల్ల? కోపం వచ్చే పరిస్థితుల్లో తనని తాను అనలైజ్ చేసుకోవడం వల్లనే, మంచి గుణం అలవాటు చేసుకోవడం వల్లనే. ఎంతో దూరం వెళ్ళనవసరం లేదు. మీ ఇంట్లో సభ్యుల్ని, కొత్తగా వచ్చిన వదిల్ని, ఎదిగే చెల్లెళ్ళని గమనించండి. అందమైన ఊహల్లోంచి యథార్థానికి వంతెన కనబడుతుంది. చాలా చిన్న సంఘటనలు, చిన్న చిన్న వ్యాసాలు, చిన్న ఉపన్యాసాలు మనిషి మీద ఒక్కోసారి చాలా ప్రభావం చూపిస్తాయి. కిరణ్మయి విషయంలో అదే జరిగింది. ముందు ఒకచోట చెప్పినట్లు ఆమె ఇల్లే ఒక ప్రపంచం. మనుషులందరూ ఎందుకొచ్చిందిరా భగవంతుడా అన్నట్టు బతికేవారు. అంత చిన్న ఇంట్లోనే గ్రూపులు. పెద్ద కోడలు, మూడో కోడలు ఒక గ్రూపు, రెండో కోడలు ఒక గ్రూపు, మళ్ళీ నలుగురు కలిస్తే నవ్వుతూనే మాట్లాడుకుంటారు. అత్తగారి అభిమానం సంపాదించడానికి నలుగురు విడివిడిగాను, గ్రూపులుగాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మరొకరి దగ్గర తమ మంచితనాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు తప్పితే తన వ్యక్తిత్వం పెంపొందించుకునే ఒక్క మాట, కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడరు. కిరణ్మయి బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైన రోజు ఆ ఇంట్లో 2-3 తప్ప ఎవరూ సంతోషించినట్టు కనబడలేదు. ఆమెకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె దగ్గర సంతోషం ప్రకటించిన ఆ 2-3 తరువాత తమ భార్యల లేదా భర్తల దగ్గర లేదా అత్తగారి దగ్గర సానుభూతి పొందడానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు చదవడం అని అనడం ఆమె స్వయంగా విన్నది. తను ఎంఏ చదవటం ఇంట్లో ఎవరికైనా ఇష్టం లేకపోతే వారు తమ ఎదురుగా ఆ నిర్ణయాన్ని చెప్పి దానికి కారణాలు వివరిస్తే అది ఉత్తమమైన పద్ధతి. తమ అభిప్రాయాన్ని వెల్లడి చేయకుండా మౌనంగా ఉండడం మధ్యమం. కానీ తన ముందు మిగతా అందరూ ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం చదువు ఆపొద్దు అని తన దగ్గర అని, మళ్ళా తన తల్లి దగ్గర ఆమె తన చదువుని వ్యతిరేకిస్తుందని తెలియగానే నేను అలాగే అనుకుంటున్నానని అనడం హీనం కన్నా అధమం. ఇంట్లో అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇంట్లోనే కాదు, ఈ ప్రపంచంలో చాలామంది. నువ్వెప్పుడూ ఆలోచిస్తూనే ఉంటావా? ఆమె తెప్పరిల్లి నవ్వి లేదే అంది. కాదు, నువ్వు ఆలోచిస్తున్నావు. ఆమె నవ్వుతూనే ఆ మాటకొస్తే ప్రతి వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు కదా అంది. అతడు ఆమె చీర కుచ్చిళ్ళ మీద చెయ్యి వేస్తూ, కానీ ఆలోచిస్తూ తను ప్రపంచంలోనే ఉండిపోరు అన్నాడు. సరే, మీరు మాట్లాడండి, నేను వింటాను. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏమిటి? అతడి చెయ్యి తొలగిస్తూ అంది. ఎప్పుడైనా నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు నేను చటుక్కున ఏమిటిప్పుడు ఆలోచిస్తున్నది అని అడుగుతూ ఉంటాను. నువ్వు దాన్ని చెప్పాలి. సరే సరే అని అంత సులభంగా అనుకో. అది ఎంత సిగ్గేసేదైనా, ఎంత మొహమాట పెట్టేదైనా
చివరకు నాకు ఇబ్బంది కలిగించేదైనా సరే నిజమే చెప్పాలి. మరి నేను అడిగినప్పుడు మీరు అలాగే చెప్పాలి. ఓకే, ఎంత సిల్లీదైనా నవ్వుతూ అంది. నాకు సిల్లీ అంటూ ఏమీ లేదు. నేను చెబుతూ ఉండగా నువ్వే చెవులు మూసుకుని హరిహరి ఇక వద్దులేండి అంటావు. అంటే నేను అడిగాను కదా అని అప్పటికప్పుడు కల్పించి ఏదో చెప్పి మళ్ళీ నేను అడగకుండా చేస్తారా? కోపం నటిస్తూ అంది. లేదు లేదు, నిజమే చెప్తాను. ఇంతకీ ఈ ఆలోచన అసలు బావుందా? ఆమెకు నిజంగానే బావుంది. ఇలాంటి చిన్న చిన్న సరదాలే మనుషుల్ని దగ్గర చేసేది, ముఖ్యంగా భార్యాభర్తల్ని. ఆమె తలూపింది. అతడు దిండు సర్దుతూ ఆవులించి ఇక పడుకుందామా, నిద్రొస్తుంది, గుడ్ నైట్ అన్నాడు. ఆమె తెల్లబోయింది. కానీ అరక్షణంలో సర్దుకుని రెండో దిండు సరిగ్గా వేస్తూ గుడ్ నైట్ అంది. ఆమె ఇంకా పూర్తిగా పడుకోకుండానే అతడు సుడిగాలిలా చుట్టుముట్టి ఆమెను తన వైపు తిప్పుకుంటూ చెప్పు, సరిగ్గా ఇప్పుడు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. ఆమె ఈసారి నిజంగా విస్తుపోయింది. ఇంత నాటకీయంగా తనని బుట్టలో పడేస్తాడనుకోలేదు. కోపంగా ఇప్పటికిప్పుడే అనుకుని వెంటనే అడిగేయడమేనా అంది. మనం అనుకున్న దానిలో ఆ రూల్ లేదు. కావాలంటే వచ్చేసారి నుంచి రోజుకి ఒక్కసారే అలా అడగాలని కండిషన్ పెట్టుకుందాంలే. ఇప్పుడు మాత్రం చెప్పక తప్పదు. ఆమె సిగ్గుపడింది. కానీ అతడు వదిలిపెట్టేలా కనిపించలేదు. ఆమె తల వంచుకుని అమ్మయ్యా, ఇక హాయిగా నిద్రపోవచ్చు కదా అనుకున్నాను అంటూ చిన్నగా అరిచింది. గిల్లటం నాకు వచ్చు. నిజం చెప్పు మరి, నిజం చెప్పు అన్నాడతను. నేను ఏమనుకున్నానో మీకు తెలుసు. అలా తప్పించుకుంటే కుదరదు, చెప్పాలి. సరే, ఎప్పుడని మీ ప్రశ్న? మీరు గుడ్ నైట్ అన్నప్పుడా, ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగినప్పుడా? లాజికల్గా అడిగింది. గుడ్ నైట్ అన్నప్పుడు. చెవిలో చెప్తాను. కుదరదు, పైకి చెప్పాల్సిందే. మన అగ్రిమెంట్లో అలా లేదు నిష్కర్షగా అంది. సరే చెప్పు, మెట్టు దిగొస్తున్నట్టు అన్నాడు. ఆమె తటపటాయించి ఇక తప్పదన్నట్టుగా సర్వశక్తులు కూడగట్టుకుని అంతలోనే మళ్ళీ సిగ్గు ముంచుకురాగా దాన్ని అతి కష్టం మీద పక్కకి నెట్టి అతడి చెవి దగ్గరికి మొహం చేర్చి నెమ్మదిగా చెప్పింది తనేమనుకుందో. అతను ఫక్కున నవ్వాడు. ఆమె కళ్ళు ఎర్రబడగా అలా నవ్వితే ఇక ముందేం చెప్పనంతే అంది. సరే సరే నవ్వన్లే. ఇక ఇప్పుడు చెప్పు రెండోది. రెండోదేమిటి? ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నప్పుడు ఐ మీన్ అన్న తరువాత సరిగ్గా ఆ సమయానికి ఏం ఆలోచిస్తున్నావు? మీరంత వెంటనే అడుగుతారనుకోలేదు. చాలా సులభంగా బుట్టలో పడిపోయానే అనుకున్నాను. ఇంకా ఆమె చప్పున ఆపుచేసింది. ఇంకా ఏదో ఉంది, తడబడుతున్నావు. ఏమీ లేదు నిజంగా. అబద్ధాలు చెప్పకూడదని మన మధ్య అగ్రిమెంట్ ఉందని మర్చిపోయావా? ఆమె ఆగి నెమ్మదిగా అంది. ఈయనకి చాలామంది ఆడవాళ్లతో పరిచయం ఉండి ఉంటుంది. లేకపోతే ఈ రకమైన స్పాంటేనియటీ రాదు అనుకున్నాను. మై గాడ్, నాకెవరూ పరిచయం లేరు. ఏమో, మరి నాకు అలా అనిపించింది. అవతలి వాళ్ళు బెరుకు పోగొట్టడానికి మనం ఏదైనా చెయ్యాలంటే ముందు వాళ్ళ దగ్గర మనకు బెరుక్కుపోయే అనుభవం ఉండాలి కదా. ఓహో, నువ్వు నిజంగా సైకాలజీ స్టూడెంట్ లాగానే ఉన్నావే అని నవ్వి, రాష్ట్రంలో మంచి పేరున్న క్రికెటర్ని, మామూలు ఫ్యాన్స్ ఉంటారు కదా, అంతకు మించి పెద్ద పరిచయాలు ఏమీ లేవు అన్నాడు. నేను అడగలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగితే చెప్పానంతే. కనీసం తెలుసుకోవాలని కూడా అనిపించడం లేదా? ఆమె ఇబ్బందిగా చూసి మొదటి రోజే ఈ సంభాషణ అంది. సరే, ఇంకేం మాట్లాడాలో నువ్వే చెప్పు. ఇంకేవైనా సరే, క్రికెట్ తప్ప ఇంకేమీ రాదు. పోనీ అదే చెప్పండి, వింటాను. సమయం రాత్రి 11:45 అతడి చూపుడు వేలు ఆమె మెడ క్రింద పెట్టి ఆ బొటనవేలు అర్ధచంద్రాకారంలో పెట్టుకుని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి తిప్పుతూ, నేను లెఫ్ట్ హ్యాండర్ని. ఇదిగో ఇలా తిప్పితే లెగ్ స్పిన్ అంటారు, ఇటువైపు తిప్పితే హాఫ్ స్పిన్ అంటారు. వేగంగా బౌల్ చేసేవారు బంతిని ఇదిగో ఇలా పట్టుకుంటారు. గుగ్లీ అని వేరే ఉంది. ఆగు, చెయ్యి లాగేయకు. గుగ్లీలో మనం అవతలివాడిని గమ్మత్తుగా మోసం చేస్తాం. ఇటువైపు బంతిని తిప్పినట్టు నటించి చివరి క్షణంలో ఇదిగో ఇలా తిప్పేస్తామన్నమాట. సరిగ్గా ఇప్పుడేమనుకుంటున్నావు నువ్వు? వద్దులే, చెప్పొద్దు. నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వేమనుకుంటున్నావో నేనే చెప్తాను. టేబుల్ మీద అన్ని వస్తువులుండగా వాటితో డిమాన్స్ట్రేట్ చెయ్యొచ్చు కదా.
నన్ను ఇబ్బంది పెట్టడం దేనికి? అఫ్కోర్స్ బాగానే ఉంది కానీ అనుకుంటున్నావు కదా. నాకేం బాగోలేదు. అసలు నేను అదేం ఆలోచించడం లేదు. మరేం ఆలోచిస్తున్నావు? ఇప్పటికైనా చెయ్యి తీస్తారా? కోపంగా అంది జాకెట్ మీద ఉన్న అతని చేతిని తోసేస్తూ. "ఊ, తీసేశాను చెప్పు" అన్నాడు కాస్త దూరంగా జరిగి. "నేను నిజంగా ఆ సమయానికి కార్ల్ మార్క్స్ గురించి ఆలోచిస్తున్నాను" అంది. రాయన్న కెవ్వున అరిచినంత పనిచేసి, "మై గాడ్, మొదటి రోజు శోభనం సరిగ్గా అర్ధరాత్రి అవుతుందనగా అందర్నీ వదిలేసి కార్ల్ మార్క్స్ గురించి ఆలోచించడమా" అన్నాడు. కార్ల్ మార్క్స్ ఏమన్నాడో మీకు తెలుసా? ఏమన్నాడు? బలీయమైన ప్రేమానుబంధాన్ని ఏర్పరిచే మహత్తరమైన శక్తి కేవలం అనుభూతే అన్నాడు. సోమరితనం, నిస్సహాయత ప్రేమానుబంధాన్ని ఏర్పరచలేవు. జీవితాన్ని ఆనందించదలుచుకుంటే అన్నిటికన్నా ముందు నువ్వు నిన్ను ఆస్వాదించగల శక్తి అలవర్చుకోవాలి. అలాంటి శక్తి రావాలి అంటే నువ్వు నీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి, పరిసరాల నుంచి ప్రేరణ పొందగలగాలి అన్నాడు. నాకు ఈ కొటేషన్ అంటే చాలా ఇష్టం. కంటతా వచ్చు. వ్యక్తితో, చుట్టూ ఉన్న ప్రకృతితో మనకు గల సంబంధం కాల్పనికతతో కాక సొంత ఆలోచనతో, ఇష్టతతో, స్పష్టమైన రూపంలో, వాస్తవిక రూపంతో కూడుకున్నదై ఉండాలి. వ్యక్తపరిచే ప్రేమతో ప్రేరణ కలిగించలేని వారు ప్రేమించడానికి అనర్హులు. అతడు విప్పారిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ, "నువ్వు చాలా తెలివైన దానివి" అన్నాడు. "నా తెలివితేటలు ప్రదర్శించుకోవడానికి ఈ కొటేషన్ చెప్పలేదు. నువ్వేమిటి ఆలోచిస్తున్నావు అని అడిగితే మన మధ్య అగ్రిమెంట్ ఉంది కాబట్టి నేను ఆలోచించింది నిజాయితీగా చెప్పానంతే. కార్ల్ మార్క్స్ ఇంత లోతైన ప్రేమపూరిత అనాలిసిస్ ఇచ్చాడని నాకు కూడా తెలియదు" అన్నాడతను. ఆమె నవ్వి, "మీకే కాదు, చాలామంది మార్కిస్టులకే తెలియదిది. టైం ఎంత అయింది?" ఆమె ఖాళీ చేయి చూసుకుని, "నేను వాచి పెట్టుకోలేదు" అంది. అతడు గదిలో గడియారం కోసం వెదికి అది లేకపోవడంతో విసుగ్గా, "వీళ్ళకసలు బుద్ధి లేదు. గదిలో గడియారం పెట్టకపోతే ఏదెప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటాం" అన్నాడు. అతడు అన్నదేమిటో ఆమెకు క్షణం తర్వాత అర్థమైంది. ఆమె నవ్వాపుకొని, "తెల్లవారుజామున 3ంటికి పంపు వస్తుంది. 5 వరకు నీళ్ల శబ్దం వినిపిస్తుంది. నీళ్లాగిపోయిన గంటకి 6 అవుతుంది" అంది సూచన ఇస్తున్నట్టు. "చూసావా, భుజాల మీద తెలివైన తల ఉండాలి అందుకే" అన్నాడు. "లేకపోతే కనీసం భార్య తెలివైనదైనా ఉండాలి. ఎందుకని అడగవే?" "ఎందుకు?" అంది. "ఆ తల మన భుజాల మీదే ఉంటుంది కాబట్టి." కిరణ్మయి నవ్వేసింది. అతడు లైట్ ఆర్పాడు. బెడ్ లైట్ కాంతి ఆ గదిలో మందంగా పరుచుకుంది. నిశ్శబ్దపు కెరటం మసక వెలుతుర్ని సుతారంగా స్పృశించి వెళ్ళిపోయిన వేళ. "ఆదివారం పూట దూరదర్శన్ చూస్తావా?" పక్కన వత్తిగిలుతూ అడిగాడు. సంబంధం లేని ఈ ప్రసక్తి అర్థం కాక, "అప్పుడప్పుడు చూస్తాను." "ఏ?" అని అడిగింది. ఇక, "దిస్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై." చాలు, ఇంకేమీ చెప్పొద్దు, నాకు తెలుసు." "ఏది? ఏది తెలుసు నీకు?" "ఏమీ తెలీదు. ఆడమ్ అండ్ ఈవ్లు" అంటూ చెప్పబోయాడు. "ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. చూసావా, మనసులో దురుద్దేశం ఉంటే అన్నీ అలాంటి ఆలోచనలే వస్తాయి. నిజానికి నేను చెప్పాలనుకుంది బుక్ కీపింగ్ గురించి." ఆమె అనుమానంగా, "బుక్ కీపింగ్కి ఆడమ్ ఈవ్లకి సంబంధం ఏమిటి?" అంది. "లూజ్ లీఫ్ సిస్టమ్ కనుక్కున్నది వాళ్లేగా." ఇలా. ఆమె చప్పున బ్లాంకెట్ కప్పుకుంటూ, "మై గాడ్, మాటల్లో పెట్టి ఏం చేస్తున్నారు మీరు" అని గద్దించింది. "ఎక్స్కవేషన్. కపిల్ దేవ్కి ద్రోహం చేయకు. అతడేమన్నాడో తెలుసా?" "ఏమన్నాడు?" "ఏ గర్ల్ జియోగ్రఫీ రివెల్స్ హర్ హిస్టరీ" అన్నాడు. చరిత్ర శోధించే వాళ్ళని అడ్డుకునేవాళ్ళు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ప్రభుత్వాధికారులుగా పుట్టి నానా బాధలు అనుభవిస్తారట. కపిల్ దేవ్ చచ్చినా అలా అని ఉండడు. ఇది కూడా ప్లేబాయ్ జోక్ అయి ఉంటుంది. చెప్పినా నమ్మకపోతే నీ కర్మ. మీరింకేం చెప్పనవసరం లేదు." "ఇలా చెప్పడం నాకు ఇష్టం అనుకున్నావా ఏమిటి?" "ఇదంతా మా సదాశివ శాస్త్రి సలహా." "అతనెవడు?" "నా స్నేహితుడు. నీలాగే కాస్త సైకాలజీ చదివాడు. చిన్న పిల్లలకి చందమామ కథలు చెప్తూ, అమ్మ అన్నం తినిపించినట్టు అమ్మాయిలకి కబుర్లు చెప్తూ విస్తరి సిద్ధం చెయ్యాలట. నేను చదివిన 5 సంవత్సరాల సైకాలజీలోనూ ఇలాంటిదేమీ చెప్పినట్టు లేదే." "అదే మరి మీకు మాకు తేడా. మీరంతా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు చదివేస్తారే కానీ లోతులకు వెళ్ళి శోధించరు."
ఓహో, ఇంతకీ మీ సదాశివ శాస్త్రి ఏ యూనివర్సిటీ? రాయన్న గంభీరంగా. సర్వజనీన శాస్త్రాన్ని చదవడానికి ఏ యూనివర్సిటీలు అక్కర్లేదు కిరణ్మయి.